హాయ్ అందరికీ, సింపుల్ అండ్ టేస్టీ విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ చేసుకుందాము. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందన్నమాట. అసలు వేడి వేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది. అండ్ రోటీ, చపాతీ దేంతో అయినా తీసుకోవచ్చనమాట. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో కావాల్సినంత ఆయిల్ వేసుకోండి. నేను అరకేజీ చికెన్ అయితే తీసుకున్నాను. దాంట్లో చెక్క, లవంగ, మిరియాలు, ఇంకా యాలకులు అయితే తీసుకోవాలన్నమాట. అలాగే 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకోవాలి. అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలన్నమాట. చికెన్ని మూత పెడితే ఏంటంటే చికెన్ రబ్బర్ లాగా అయిపోద్ది, గట్టిగా. మూత లేకుండా వేయించుకోవాలి ఆయిల్లో. ఆయిల్ ఇలా మనకి పైకి తేలినప్పుడు ఒక 2 టమాటాలు అయితే ఇలా చాప్ చేసుకున్నాను అనమాట. ఆ 2 టమాటాలు కూడా వేసేసి బాగా కలపాలన్నమాట. బాగా కలిపేసి దాంట్లో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్ అయితే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ ఈజీగా అయితే నేను మీకు చికెన్ కర్రీ అనేది చూపిస్తున్నాను. ఇదంతా వేసి బాగా కలిపేసి ఒక 3 నిమిషాలు అయితే మూత పెట్టి ఉడికించుకోవాలి. టమాటా మనకి ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు ఒక 5-6 పచ్చిమిర్చి, ఇలా చీలికలు, కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపితే మంచి ఫ్లేవర్ అయితే చికెన్ కర్రీకి యాడ్ అయ్యిద్ది అనమాట. మరి ఇది అయిన తర్వాత ఒక అర గ్లాస్ అయితే వాటర్ తీసుకున్నాను. పెద్ద గ్లాస్తో అర గ్లాస్ అయితే తీసుకొని ఒకసారి మొత్తం కలిపేసేసి మనం మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత మనకి ఈ విధంగా అయితే ఆయిల్ అంతా పైకి తేలి మనకి కర్రీ అయితే సూపర్గా రెడీ అయిపోతుందన్నమాట. చూసారు కదా, చూస్తుంటే ఎంతో టెంప్టింగ్గా ఉంది. 1 టేబుల్ స్పూను గరం మసాలా అయితే చికెన్ మసాలా వేసుకోవాలి. వేసుకొని మరొక 2 నిమిషాలు కలిపేసి 2 నిమిషాలు మూత పెట్టి మనం ఇది ఉడికించుకోవాలన్నమాట. సో మీకు ఎక్కువ వాటరీగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నాకు అది సరిపోతుంది కాబట్టి నేనైతే అర గ్లాస్ అయితే తీసుకున్నాను. సో ఒకసారి 2 నిమిషాల తర్వాత ఇలా మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో చూసారు కదా ఎంత బాగుందో, చాలా బాగుంది. పచ్చిమిర్చి, కరివేపాకు ఆ ఫ్లేవర్ అయితే చికెన్ కర్రీకి చాలా బాగా పట్టిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే ఎవరైనా చేసేసుకోవచ్చు. చిన్న పిల్లలు కూడా చేస్తారనమాట ఈ కర్రీని. నేనైతే వేడి వేడి అన్నంలో అయితే తిన్నాను అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.